Hello everyone, welcome to my YouTube channel Hardy Talks. After a long time నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను అన్నమాట. ప్రెజెంట్ నేనైతే కోదాడ బస్ స్టాండ్లో ఉన్న. ఫస్ట్ అయితే ఇడ్లీ తినేస్తున్నా. నెక్స్ట్ అయితే ఒక జ్యూస్ బాటిల్ తీసుకున్నా. కాస్ట్ అయితే 25 రూపీస్ ఉంది, 5 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తున్నారు బస్ స్టాండ్లో. ఫైనల్లీ మేల్చెరువులు దిగి నేనైతే ఫంక్షన్ దగ్గరికి వచ్చాను. సో నన్నైతే తిట్టుకోకండి, బ్లాగ్ అయితే చేస్తున్నాను, బట్ ఎందుకు చేస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నా ఏం చెప్పకుండా మీతో మాట్లాడేస్తున్నా కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మా మామయ్య వాళ్ళ పాపది అన్నప్రసన్న ఫంక్షన్కి వచ్చాను. మేలచెరువులో జరుగుతుంది. ఎన్ని డేస్ వీడియోస్ ఎందుకు తీయట్లేదంటే నా దగ్గర కంటెంట్ లేదు మెయిన్లీ, అండ్ మోర్ ఓవర్ పెట్టిన వీడియోసే పెడితే మీకు కూడా చూడటానికి చాలా చిరాకు వస్తుంది కాబట్టి ఆప్ చేసా. యాక్చువల్గా ఫంక్షన్లోకి వస్తే ఇక్కడ అన్నప్రసన్న కదా, ముందైతే మామయ్య అత్తయ్య అండ్ వాళ్ళ పాపతో పూజ అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళందరూ మా రిలేటివ్స్ అనమాట. జస్ట్ చాలా క్లోజ్డ్ వాళ్ళని మాత్రమే పిలిచారు ఈవెంట్కి. సో ఇక్కడైతే ఫస్ట్ గౌరీదేవికి పూజ చేయించారు, నెక్స్ట్ కలశ పూజ చేశారు, అండ్ నవగ్రహాల పూజ చేశారు. ఇలా చాలా పూజలు అయితే అయ్యగారు చేపిస్తున్నారు వీళ్ళతోని. చాలా క్యూట్ ఉంది జంట మాత్రం వీళ్ళది. మధ్య మధ్యలో పిక్స్కి స్టిల్స్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ హారతి ఇచ్చారు. యాక్చువల్లీ ఇలా పూజలన్నీ మన మంచి కోసమే చేస్తారు కదా, పేరెంట్స్ విత్ దేర్ కిడ్స్ చాలా బాగుండాలి ఫ్యూచర్లో అని. నెక్స్ట్ ఇక్కడైతే నవగ్రహాల పూజ అయితే చేస్తున్నారు, అండ్ రిమైనింగ్ వాళ్ళంతా పూజ చూస్తున్నారు అనమాట. ఇక్కడ మా బుడ్డ చూసారు కదా, కొసేపు ఆడుకుంటుంది, కొసేపు ఏడుస్తుంది, కొసేపు క్యూట్గా ఇలా చూస్తుంది. చిన్నపిల్లలు ఏం చేసినా క్యూట్గానే ఉంటుంది కదా. సో తను చూడండి ఎంత క్యూట్ ఉందో. ఇది కూడా మంచిగా ఫొటోస్కి ఫోజెస్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రిమైనింగ్ పూజ మొత్తం చేస్తున్నారు. నవగ్రహాలు కదా, మొత్తం ప్రతి ఒక్క గ్రహానికి పూజ చేస్తున్నారు. ఇక్కడ చూడండి మా మావయ్య చాలా కష్టపడి లేచి కొబ్బరికాయ అయితే కొట్టాడు, బట్ కొట్టిన వాటర్ని అయితే గ్లాస్లో పోయకుండా కింద పారబోసారు. ఐ మీన్ బై మిస్టేక్లోనే పడింది అనుకోండి. నెక్స్ట్ ఇక్కడైతే నైవేద్యం సమర్పించారనమాట మొత్తం నవగ్రహాలకి, గౌరీదేవికి అంతా. ఫైనల్లీ పూజ మొత్తానికి హారతి అయితే ఇచ్చేశారు. ఇక్కడ వీళ్ళు మంచిగా పూజ చేస్తుంటే వచ్చిన రిలేటివ్స్ అందరూ మంచి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. బికాస్ ఇలాంటి టైంలోనే కదా అందరు కలిసేది, సో అందరూ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఫైనల్లీ పూజ అయితే ఎండుకు వచ్చేసింది, అండ్ ద వెయిట్ ఈస్ అన్నప్రసన్న. పాప ఏం పట్టుకుంటుందా అని అందరూ మంచిగా గ్యాదర్ అయిపోయారు చుట్టూ. కొద్దిసేపు మా బుడ్డది నవ్వుతుంది, కొద్దిసేపు ఏడుస్తుంది, కొద్దిసేపు పడుకుంటుంది. అది చాలా చాలా రకాలు చేస్తుంది. అందరూ పాపం దాన్ని ముందుకు జరపడానికి చాలా కష్టపడ్డారు. పాపం అది వామిట్ కూడా చేసుకుంది. ఫైనల్గా అటు ఇటు కష్టపడి ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్తో మనీ పట్టుకుంది, నెక్స్ట్ రైట్ హ్యాండ్తో ఏం పట్టుకుంటే అది ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ అయితే అక్కడ బుక్స్, పంచాంగం, స్వీట్, మనీ, గోల్డ్ ఇవి పెట్టారు. పాప అయితే ముందు మనీ కోసమే వెళ్ళిపోయింది. నెక్స్ట్ టైం కూడా మనీయే పట్టుకుంది. ఇదైతే సెకండ్ టైం అనమాట. ఇక్కడ కూడా మనీయే పట్టుకుంది. చాలా క్యూట్గా పాకుతూ వెళ్ళిపోయి మనీతో అయితే ఆడుకుంది. ఇలాంటి ఈవెంట్స్ ఎంత క్యూట్ అనిపిస్తాయి కదా, వాళ్ళు ఏది చేసినా చాలా క్యూట్ ఉంటాయి కదా. అండ్ తనందరినీ చూస్తుంది, ఎవరెవరు ఏం చేస్తున్నారు, నాకెందుకు ఇదంతా పెట్టారు పరీక్ష, నేను ఏదో ఒకటి పట్టుకుంటా మీకెందుకు టెన్షన్ అన్నట్టు చేసిందనమాట. లాస్ట్కి వాళ్ళ మేనమామ అయితే ఫుడ్ తినిపియాలి, అదే స్వీట్ అనమాట. మా బుడ్డదానికి ఇంకో బుడ్డోడు స్వీట్ అయితే తినిపిస్తున్నాడు. పాపం వాడు కూడా చాలా చిన్నపిల్లగాడు. మంచిగా ఇంకా మామ కోడళ్ళు అయితే ఫుడ్ తినిపించుకుంటున్నారు. పాప ఫస్ట్ టైం కదా తింటూనే ఉంది, అండ్ వాటర్ అయితే తాపిచ్చారు. నెక్స్ట్ మా మామయ్య వాళ్ళు అయితే పెట్టారు. కొద్దిసేపు అయితే మంచిగానే తిన్నది. దాని తర్వాతకి ఇంకా ఏడుపు అయితే స్టార్ట్ చేసింది. అసలుకే సమ్మర్ కదా, చాలా ఉక్కపోతగా ఉంది. అండ్ హాఫ్ జాకెట్, ఐ మీన్ లంగా జాకెట్ వేసారు కదా, ఇంకా చిరాకు వచ్చేసింది అనమాట. సో కొద్దిసేపు చూసింది దాని తర్వాతకి ఏడుస్తూనే ఉంది. ఇక్కడైతే మంచిగానే తిన్నది క్యూట్గా. నెక్స్ట్ మా తాతయ్య, అమ్మమ్మ వాళ్ళు కూడా పెట్టారు. ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో ఇలాంటి క్యూట్ మూమెంట్స్ చాలా బాగుంటాయి కదా, అందరూ చూస్తూనే ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ మమ్మీ అండ్ వాళ్ళ కొడుకు అయితే పెడుతున్నారు. ఇంకా ఏడుపు అయితే స్టార్ట్ చేసింది ఇక్కడ నుంచి. ఇంకా ఫైనల్గా మా పిన్ని అండ్ బాబాయ్ పెడుతున్నప్పుడు అయితే ఫుల్గా ఏడ్చేసింది. పాపం వాళ్ళతో ఒక్క పిక్ కూడా సరిగ్గా లేకుండే. ఇంకా మిడ్ సమ్మర్ అయిపోతుంది కదా, ఎండకి బాగా ఇబ్బంది పడుతుంది. ఇంకా ఏడుస్తూనే ఉంది, బట్ ఏం చేసేది లేక ఇక్కడ గోల్డ్ అయితే పెట్టేశారు అంతే. బ్రాస్లెట్ అయితే పెట్టారనమాట. ఇక్కడ చూడండి అప్పటిదాకా ఏడ్చింది, ఇప్పుడు చూడండి ఎంత క్యూట్గా చూస్తుందో. ఇంకా వీళ్ళంతా మా బ్యాచ్ అనమాట. మా అత్తయ్య తరపు నుంచి చుట్టాలు ఉన్నారు, మా చుట్టాలు ఉన్నారు. చాలా క్లోజ్డ్ వన్స్నే పిలిచారు. ఇంక అందరూ కూర్చొని మంచిగా మాట్లాడుతున్నారు. ఇక్కడ లంచ్ అయితే కంప్లీట్ చేశాను.
చికెన్ పెట్టారు, మటన్ పెట్టారు, వెజ్ పెట్టారు. నేనైతే చికెన్ బాధితురాలిని కాబట్టి చికెన్ అయితే తినేసాను. ఇంకా నేను, మా పిన్ని, మా మమ్మీ, మా బాబాయ్ కలిసి అయితే సొల్లేసాము చాలాసేపు. ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడైతే మాట్లాడుకుంటూ ఉండిపోయారు. ఫైనల్గా మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడైతే నేను చాలాసేపు అసలుకి వీడియో రికార్డ్ చేయలేదు. నేను మర్చిపోయాను అనమాట. ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో ఇవన్నీ మర్చిపోతాం కదా. సో లాస్ట్ మూమెంట్లో మొత్తం రికార్డ్ చేశాను. ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఇల్లు మొత్తం ఎంత హడావిడి ఉందని. ఇలాంటి చిన్న చిన్న ఈవెంట్స్ అప్పుడు ఇల్లు ఎంత హడావిడి ఉంటుందంటే అందరు వస్తారు, ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తారు. ఇక్కడ మా బాబాయ్ అయితే ఫిలిపుట్ హౌస్ చూస్తున్నారనమాట. సో మంచి చెడు అంతా ఇలాంటి టైంలోనే కదా మాట్లాడుకునేది, అందరూ హ్యాపీగా ఉండేది. ఇంకా మా బుడ్డదైతే ఎంత క్యూట్గా ఉందో, అప్పుడు దాకా ఏడ్చింది, ఇప్పుడేమో ప్రశాంతంగా ఉంది డ్రెస్ చేంజ్ చేసేసరికి. ఇంకా అందరం దాంతో మాట్లాడుతూ దాన్ని నవ్విస్తూ మంచిగా కూర్చున్నాను అనమాట. ఇప్పటి వరకు వీడియో నేను తీశాను, నన్ను ఎవరు తీయలేదు. సో నేను కూడా ఈ వీడియోలో ఉండాలి, ఈ బ్లాగ్లో నేను కూడా కనిపించాలి, నన్ను కూడా వీడియో తీయంటే పాప మా బాబాయ్ కష్టపడి వీడియో తీశారు. ఆ బుడ్డది మంచిగా అప్పుడా కొసేపు ఉంది, కొసేపు ఆడుకుంది, కొసేపు ఏడ్చింది, మంచి నాతో అయితే ఉంది. ఇంకా చాలాసేపు నా దగ్గర ఉండిందనమాట. కొసేపు ఎత్తుకున్నా, దానికి ఎత్తుకోవాలి అండ్ అటు ఇటు తిరగాలి, ఊపాలి, ఉత్తగా నిల్చుంటే ఏడుస్తుంది. సో ఊపుతూనే ఉన్నా. ఇంకా నిద్రకు వచ్చింది బాగా, పాపం ఏడుస్తుంది పొద్దున్నుంచి ఈ ఇంత జనాలతో ఉంది కదా. ఈ వీడియో అయితే అన్ఎక్స్పెక్టెడ్ అండి. నేను, మా అత్తయ్య, మా అమ్మ, బుడ్డది మాట్లాడుకుంటుంటే మా బాబాయ్ అయితే దూరం నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నారు. వీడియో లెంత్ చాలా ఉంది, నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానమాట. మేమేమో మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఇంకా అలా ఇంట్లో ముచ్చట్లు ఉంటాయి కదా, నార్మల్ థింగ్స్ అనమాట. మేము మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అయ్యాక ఇదే ఫస్ట్ టైం రావటం. ఇంకా మా అమ్మ ఏమో ఇల్లు చూస్తున్నారు, నేను మా అమ్మ వెనకాల వెళ్ళిపోయా. కానీ ఇక్కడ మా బాబాయ్ నన్ను వీడియో తీస్తున్నారా, నేను అక్కడ ఆగిపోయాను అనమాట. ఇంకా ఈవినింగ్ 4 వరకు అయితే ఇక్కడ ఉన్నాము. నెక్స్ట్ నేను ఖమ్మం రావాలి, మళ్ళీ నాకు టైం సరిపోదని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయానమాట. ఇంకా ఇక్కడ మా బ్యాచ్ మొత్తం రూమ్లో ఉంది. సో నేను కూడా బయట ఉండకుండా నేను కూడా వాళ్ళ వెనకాలనే వెళ్ళిపోయాను అనమాట. వాళ్ళందరూ మంచిగా మాట్లాడుకుంటున్నారు. చాలాసేపు అయితే టైం స్పెండ్ చేశాము. మా బాబాయ్ నేను వెళ్ళేదాకా వీడియో అయితే రికార్డ్ చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ బాబాయ్. నెక్స్ట్ మేమైతే బయటకు వచ్చేసాము ఏమైనా తీసుకుందామని. ఫైనల్గా కేక్ అయితే తీసుకున్నాను. నేను మమ్మీ కేక్ తినేసి గుడివండ వచ్చి కొసేపు ఉండి నెక్స్ట్ ఖమ్మం వచ్చేసరికి నైట్ 8 అయిపోయింది. సో లేట్ అయిందని బయట డిన్నర్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. అండ్ ఫైనల్లీ బాయ్ అందరికి.